హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. వెల్కమ్ టు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఆటో ట్రైన్ వాల్ మీ దగ్గర ఉందా? అయితే అది డైరెక్ట్ అయిందా? డైరెక్ట్ అయితే ఎలా రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను ఈ వాల్వ్ యొక్క స్పేర్ పార్ట్స్ గురించి వివరిస్తాను. అలాగే ఈ వాల్వ్ని ఎలా రిపేర్ చేయాలో కూడా ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఎలా డిఅసెంబుల్ చేయాలి, ఎలా రీఅసెంబుల్ చేయాలి, దీన్ని ఎలా రిపేర్ చేయాలి, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ టైమర్ యొక్క టైం సెట్టింగ్ ఎలా చేయాలో కూడా వివరిస్తాను. ఇది ట్రైడెంట్ మేక్, మోడల్ నెంబర్ EDV-XHD ఆటో డ్రైన్ వాల్వ్. ఈ వాల్వ్స్ని మనం ఎక్కువగా ఎయిర్ రిసీవర్ ట్యాంక్స్ దగ్గర మాయిశ్చర్ ఆటో డ్రైన్ చేయడానికి ఉపయోగిస్తాము. దీన్ని ఎలా రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు దీని యొక్క స్పేర్ పార్ట్స్ గురించి వివరిస్తాను. ఇవి ఈ వాల్వ్ యొక్క స్పేర్ పార్ట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ ఇమేజ్ రూపంలో 1 by 1 వివరిస్తాను. ఇది ఎండ్ క్యాప్ నెంబర్ 16, ఇది ఓరింగ్ నెంబర్ 1, ఈ స్ప్రింగ్ నెంబర్ 2, దీన్ని పొపెట్ అంటాం నెంబర్ 3. ఇది బ్రాస్ మరియు రబ్బర్తో మోల్డ్ చేయబడి ఉంటుంది. ఈ 18 హబ్. ఇది నాన్ మెటాలిక్ గ్యాస్కెట్ నెంబర్ 6. ఇది 15 నెంబరు పిస్టను. నెంబర్ 4 ఓరింగ్. ఇది నెంబర్ 5 ఓరింగ్. హబ్ యొక్క ఎండ్ క్యాప్ 19. ఇది ఒక ఓరింగ్ హబ్ క్యాప్లోది నెంబర్ 7. ఇవి 5 mm ఎల్లంకి స్క్రూస్ 14 నెంబరు. ఇది ప్లంజర్ అసెంబ్లీ నెంబర్ 8. ఇది ప్లంజర్ స్ప్రింగ్ నెంబర్ 9. ఇది కూడా ఓరింగ్. ఇక్కడ ఉంది చూడండి బ్లాక్ కలర్లో. ఈ ప్లంజర్ అసెంబ్లీ యొక్క ఓరింగ్ నెంబర్ 10. ఇది ఎండ్ క్యాప్ ఈ బ్లాక్ కలర్ది నెంబర్ 11 ఓరింగ్. ఇది ఇక్కడ ఉంటుంది ఈ ఓరింగు. ఇది ఎండ్ నట్ నెంబర్ 17. 20 నెంబర్ వాచర్స్ 2 నెంబర్స్. ఇది ఈ యొక్క స్పేర్ పార్ట్ డీటెయిల్స్. ఇది కాయిల్ విత్ టైమర్ నెంబర్ 12. ఇప్పుడు దీన్ని డిఅసెంబుల్ ఎలా చేయాలి, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ దీన్ని రీఅసెంబుల్ ఎలా చేయాలి మీకు ప్రాక్టికల్గా చూపిస్తూ వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయడానికి ఒక 5 mm ఎల్లంకి, ఒక 12 mm స్క్రూ స్పానర్ మరియు టైమర్లో ఆపరేటింగ్ టైం సెట్ చేయడానికి ఒక టెస్టర్ కావాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది పిస్టన్ జామ్ అయితే వాల్ డైరెక్ట్ అవుతుంది. ఇది జామ్ అయింది, అందుకే దీన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇది పిస్టను మాయిశ్చర్లో డస్ట్ లేదంటే స్కేలింగ్ రావడం వల్ల ఇది జామ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తే, లేదంటే మ్యాలెట్ ఏదైనా ఉంటే మ్యాలెట్ పెట్టి కొడితే బయటకు వస్తుంది.
పిస్టన్ ఓపెన్ చేసిన తర్వాత పిస్టన్ని హబ్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని రీఅసెంబుల్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఆటో డ్రైన్ వాల్వ్ యొక్క సర్వీసింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఫ్రెండ్స్, టైమర్ సెట్టింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వారు చూడండి.